me tomorrow. Okay? Bye. పేజర్ పెట్టుకున్నందుకే నన్ను తిట్టారే. వాడిని చూడండి రా, సెల్యులార్ గెటప్, చేతి కింద సెటప్. Hi. Hello. Hi. This is Rosie. Oh. Hi. Hello. Please, keep distance. What name you told? Rosie. I see. మరి ఇది ఓసియా? No, cellular. Cellular. Yeah, any doubt? No. What is the telephone number of police headquarters? 100. Vanda. Yeah. ఆకాశవాణి ఇంకొద్ది సేపట్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. What's this? It is radio, not cellular. See you then. ఒక పని పోయింది బాబు. పోయింది బాబు. ప్లీజ్ మేడం, ఈ లెటర్ ఫ్రీగా తీసుకోండి, బాగా చదవండి, ప్రేమించండి, ప్రేమించబడండి. మిస్ కాకండి మేడం, ప్లీజ్ 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 మేడం. మంచి తరుణం మించిన దొరకదు. ఆలస్యం అమృతం విషయం. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాం రా. హలో, ఐ లవ్ యూ. ప్లీజ్ ప్లీజ్. ఎవడ్రా వాడు మన ఏరియాకి వచ్చి లవ్ లెటర్ ఇస్తున్నాడు? ఏయ్, మీరు నా జాయింట్ లోడగొట్టారు కదా, నేను వాడి జాయింట్ లోడగొడతా చూడండి. రే ప్లీజ్ ప్లీజ్ మేడం, ఈ లెటర్ తీసుకోండి. నేను ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావు? అసలు ఏరియా అనేది చిలకలు కూడా చిలకల పగిలిపోతాయి. పోరా ఓ. పోనీ మీరేనే తీసుకోండి అమ్మా. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకున్నా. అసలు ఈ ఏరియాలోనే కనబడదని చెప్పారా? ఆంటీ, మీరేనా నన్ను ప్రేమించండి. అమ్మాయిలు కనపడితే చాలు వేదవులు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు. చాలా థ్యాంక్స్ అండి. నో మెన్షన్. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళం బస్ స్టాప్ లో నిల్చోగలుగుతున్నాం. ఇట్స్ ఆల్ రైట్. ఈ ఏరియాలో ఎవరికైనా లవ్ లెటర్ ఇస్తే మేమే ఇవ్వాలి. ఏరియా ఫిల్మ్ తో మీరు తీసుకోవాలి. యా, ఐ లవ్ యూ, యు లవ్ మీ. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాం. సినిమా టైం అయిపోతుంది, ఇంకా రారేంటి? అమ్మ మావయ్య వచ్చాడే. ఏమో బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. ఓ 50 కొట్టించు. నాకు కాదే, ఆటో వాడికి, పాపం బీదాడు. కులాస అడిగినందుకు 50 లాసా? ఇదిగోరా నాలా ఇంకో 50 కొట్టించమంటావా? చాలండి, మీలాంటి ధర్మప్రభులు ఊరికొక్కరు ఉంటే చాలండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. రారా తమ్ముడు రా. బాగున్నావా? ప్రయాణం బాగా జరిగిందా? రాత్రి నీ ఫోన్ రావడంతో ఎయిర్ బస్సు లాంటి బస్సు పట్టుకుని ఫట్ ఫోన్ వచ్చేసానే. ఇంతకీ మాధా కావడం అయ్యిందా? మావైతే ఏంటో పరాచకాలు. వాడేమన్నా పిచ్చోడు అనుకున్నావా, వెర్రోడు అనుకున్నావా, మూగోడు అనుకున్నావా, మూర్ఖోడు అనుకున్నావా? లేకపోతే రోడ్డు మీద ఎంగిలాకులు ఏరుకునే నీచ నికృష్ట ముష్టి ముదాష్టపు విధం అనుకున్నావా? అక్కడ ఏంటో మాటలు. అదంటే మేనగోళ్ళు వెటకారం వాడింది. ఓకే, నువ్వేంటే ప్రాక్టికల్ గా కోచ్ కారం అంటించినట్టు మాట్లాడతావు. సర్లే. ఏదో నర్సయ్య, నీ హల్వా దయ వల్ల నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం. ఏడుతోకారా రోజు చూస్తున్నాను. టంగమ నారు కొట్టేసరికి అల్లవా అట్టుపోతున్నావు. ఏంటి కథ? స్కూల్లో బెల్లు కొట్టుకునేవాడు హల్వా గురించి నీకేం తెలుసు? నీకు పెళ్ళైందా? లేదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, గంట కొట్టుకెళ్ళు. హల్వా గురించి తెలిసిన చెప్తాడు. ఎంత పని చేస్తావు వెంకటేశ్వర? నా మల్లెపూలు హల్వా నేరపాలు చేసి నా సంసారాన్ని దెబ్బతీస్తావా? ఇచ్చేవని ఎక్కిందా? హల్వాకి మల్లెపూలకి సంసారం కనెక్ట్. అయ్యో, హల్వాకి మల్లెపూలకి సంసారానికి సంబంధం తెలీదా అమ్మాయికుడా? అందుకే నువ్వు చకచకా పేసే మేస్టర్ అయ్యావు, నేను టకటకా తప్పి ఒక ఆడ మేస్టర్కి మొగుండయ్యాను. తుక్కరాం తొక్క లేచిపోద్ది. చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. ఈ మల్లెపూలు చిలిపి చచ్చిన పావు కూడా బుస్సుమని లేచి ఆడపావు కోసం పరిగెడుతుంది. ఈ హల్వా తింటే జిల్ జిల్మని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది. కావాలంటే ఇది మీ ఆవిడకి తినిపించు. ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా? కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు. ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం, ప్రోత్సాహమే. బామ్మా, అందరూ చెరువు కాడ చేపలు గడుగుతే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో చేపలు గడగగానే నెల తప్పేస్తారేటే. చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి. హల్వా మల్లెపూల మహత్యం. నువ్వు కూడా మీ ఆవిడని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టుకోడు. 3 నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటాడు. హల్వానా కాదురా సత్యనాడ, ఇది. ఓ అయినా ఇంతే. చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా.
పసరేవయ్యా. ఒరే నాగన్న చాలా చిత్రంగా ఉంది. ఇంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు. కారణం ఏందిరా? అలవా మహత్యం